హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిజంగా హైకోర్టుకి ఒక క్షమాపణ చెప్పినటువంటి సందర్భం డిసెంబర్ 5 అంటే ఈవేళ చోటు చేసుకున్నటువంటి ఒక అంశం. ఎస్, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ తాను చేసినటువంటి ఒక తప్పుని హైకోర్టు ధర్మాసనం ముందు ఒప్పుకున్నారు. ఎస్, ఆ తప్పు చేసింది నేనే, నన్ను దయచేసి క్షమించండి ప్లీజ్ అంటూ వేడుకోవడం జరిగింది. ఇలాంటి తప్పులు ఇక ముందు ఇప్పుడు కూడా చేయను అని అంటూ కూడా సాక్షాత్తు హైకోర్టు ధర్మాసనానికి నిజంగా ఆయన అసలు ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి వార్త కూడా సందిగ్ధంలో ఉంది. కాకపోతే ఆయన విచారణకి అటెండ్ అవ్వడమే కాదు, డైరెక్ట్గా క్షమాపణ చెప్పడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది హైడ్రా చరిత్రలోనే. ఎందుకంటే బతుకమ్మ కుంట అనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర ఒక ప్రైవేట్ స్థలం ఉంది. ఆ చెరువు యొక్క ప్రైవేట్ స్థలానికి సంబంధించి స్టేటస్ కో మధ్యంతర ఉత్తర్వులు విధించినటువంటి సందర్భం. సో ఆ యొక్క ఉత్తర్వులని పెడచెవిని పెట్టి, హైకోర్టు ఉత్తర్వులను పెడచెవిని పెట్టి, అంటే కోర్టు ధిక్కరణ కింద ఆయన పైన కేసు నమోదైనటువంటి సందర్భం. అదిలా పక్కన పెడితే నవంబర్ 27న అదే కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో ఆ విచారణకు కూడా అటెండ్ అవ్వలేదు. సో ఇంక మిమ్మల్ని జైల్లో పెట్టాలా అంటూ కూడా డైరెక్ట్గా ఆ రోజే నెక్స్ట్ విచారణకి హాజరు కాకపోతే, డిసెంబర్ 5న విచారణకు హాజరు కాకపోతే మీరు జైల్లో ఉండటం ఖాయం, జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయం అంటూ కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం.